అందరికి నమస్కారం. ఈ రీసెంట్ టైమ్స్‌లో నేను చేసినటువంటి వీడియోస్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో ఇది. చాలా సంతోషంగా ఈ వీడియో చేస్తున్నాను. వీడియో యొక్క థీమ్ ఏంటో నేను చెప్పే ముందు, ఈ వీడియో నేను 17థ్ జనవరి 2023 చేస్తున్నాను. మేబీ కొద్దిగా ఒక 4, 5 డేస్ తర్వాత మీకు వీడియో అప్‌లోడ్ చేయొచ్చు. ఎందుకంటే ఎడిటింగ్ చేయాల్సినవి ఉన్నాయి. ఆల్రెడీ అప్‌లోడ్ చేయాల్సిన వీడియోస్ ఇన్ క్యూ ఉన్నాయి. ఆల్రెడీ అప్‌లోడ్ చేయాల్సిన వీడియోస్ ముందే ఇచ్చేసాను. సో, అవి కంప్లీట్ అయిన తర్వాత ఈ వీడియో అప్‌లోడ్ చేస్తాను. అండ్ థీమ్ ఆఫ్ ది వీడియో ఏంటి? థీమ్ ఆఫ్ ది వీడియో ఏంటంటే జనవరి 2024 సీఏ ఇంటర్ రిజల్ట్స్‌లో మాస్టర్ మైండ్స్ నుంచి పాస్‌ఔట్స్ ఎంతమందున్నారు? జాన్ 2024 సీఏ ఇంటర్ రిజల్ట్స్‌లో మాస్టర్ మైండ్స్ నుంచి పాస్‌ఔట్స్ ఎంతమంది? అది చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా మా సిస్టమ్‌కి రెస్పెక్ట్ ఇచ్చి, ఇష్టమున్నా లేకపోయినా మేము చెప్పిన పని చెప్పినట్టుగా చేసినటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాల్యూట్ చెప్పాలి. ఎందుకంటే మీరు ఆ సిస్టమ్‌ని మెటిక్యులస్‌గా మీరు యాక్సెప్ట్ చేయకపోతే, ఇంప్లిమెంట్ చేయకపోతే, చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వకపోతే రిజల్ట్ వచ్చేది. ఇట్స్ ఎ ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ. ఇట్స్ ఎ ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ. అలాంటి నంబర్స్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మనకొచ్చిన రిజల్ట్ కొన్ని సంస్థలకి వాళ్ళ జీవితకాలం మొత్తం కలిపినా కూడా రాదు. ఈ జనవరి 2024 రిజల్ట్ ఏదైతే నేను చెప్పబోతున్నానో కొన్ని సంస్థలకి, కొన్ని సీఏ కోచింగ్ సంస్థలకి వాళ్ళ జీవితకాలం మొత్తం కలిపినా కూడా ఇంతమంది పాస్ అవ్వరు. అలాంటి రిజల్ట్ అందుకనే నేను అన్నాను ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ అని. ఖచ్చితంగా ఎలా మర్చిపోతామండి? ఈ రిజల్ట్‌లో భాగస్వాములైనటువంటి పేరెంట్స్ మీ సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంది. అండ్ ఈ రిజల్ట్‌కి కారకులు ఇంకోళ్ళున్నారు. ఎవరు వాళ్ళు ఊహించండి? కేవలం మేనేజ్‌మెంట్ అని కాదు గదా! స్టాఫ్ మెంబర్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వాళ్ళు కూడా మెటిక్యులస్‌గా వర్క్ చేశారు. సో, వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, ఇక వీడియో కొనసాగిద్దాం. జనవరి 9, 2024 వచ్చిన రిజల్ట్స్ అండి. మరి వీడియో జనవరి 17థ్ ఎందుకు చేస్తున్నారు సార్ అంటే, మధ్యలో మీకు ఐడియా ఉండే ఉంటుంది. సంక్రాంతి హాలిడేస్ వర్క్ ఆపాం. ఏంటి ఆ వర్క్? రిజల్ట్స్ అనాలిసిస్ రిపోర్ట్ తయారు చేయటం. తెలుసు సీఏ ఇంటర్‌లో లేదా ఫర్ దట్ మ్యాటర్ సీఏ ఫైనల్‌లో మీరు పాస్ అయ్యారా లేదా అని అంటే మీకు ఒక పిన్ నంబర్ ఉంటది. ఎస్ఆర్‌ఓ నంబర్ ఉంటది. లైక్ పిన్ కోడ్ సారీ పాస్‌వర్డ్. పిన్ నంబర్ అంటే పాస్‌వర్డ్. పిన్ కోడ్ కాదు పాస్‌వర్డ్. సో, పిన్ నంబర్ ఉంటది. మీరు ఆ పాస్‌వర్డ్ గాని, పిన్ నంబర్ గాని షేర్ చేస్తేనే ఎస్ఆర్ఓ నంబర్ ఇస్తేనే మేము రిజల్ట్ తెలుసుకోగలం. అందుకని ఏం చేస్తామంటే ఒక్కొక్క స్టూడెంట్‌కి ఫోన్ చేసి అమ్మా మీ రిజల్ట్ ఏమైందని చెప్పి అడిగి తెలుసు. ఇది కాస్త టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెసా కాదా? ఈ లోపల సంక్రాంతి హాలిడేస్ వచ్చేసినాయి. సో, వర్క్ అనేది ఆగిపోయింది. సో, ఈ రిజల్ట్ అనాలిసిస్ రిపోర్ట్ నాకు యాస్ ఆన్ జనవరి 17, 2023 ఆ రోజు నా రిజల్ట్స్ అనాలిసిస్ రిపోర్ట్ అండి. ఇంకొక రిపోర్ట్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అంటే ఇంకా యాడ్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. ఇంకా యాడ్ అయ్యే ఛాన్స్ 100కి 100% ఇది కాదు. ఇంకా నంబర్స్ యాడ్ అవుతాయి. ఇంకా ఎక్స్‌ట్రాగా పాస్ అయ్యే వాళ్ళున్నారు. అండ్ అవకాశం ఉంటే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. సో దట్ ఎక్కువ మందికి వీడియో రీచ్ అయ్యిద్ది. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు చేయాల్సింది చాలా సింపుల్. వీడియోని లైక్ చేయండి. అలానే స్టూడెంట్స్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి జస్ట్ మీ చిన్న అప్రిషియేషన్ ఇట్ కాస్ట్ నథింగ్ పెద్ద ఖర్చేం కాదు. ఒక చిన్న కామెంట్ రూపంలో ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఒక కామెంట్ కూడా మీరు పోస్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను ఇట్స్ ఏ ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ. చాలా ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళ జీవిత కాలంలో ఎంతమంది పాస్ అవుతారో అలాంటిది ఒక్క జనవరి 9, 2024 అంటే జనవరి 2024 సీఏ ఇంటర్ రిజల్ట్స్‌లో మాస్టర్ మైండ్స్‌లో పాస్ అయ్యారు. అండ్ డూ నోట్ దిస్ నేను ఓన్లీ గుంటూరు రిజల్టే చెప్తున్నాను. ఇంకా బ్రాంచెస్ రిజల్ట్స్ నా చేతికి రాలేదు. కన్సాలిడేషన్ అవ్వలేదు. వన్స్ బ్రాంచెస్ రిజల్ట్ కూడా వస్తే కన్సాలిడేటెడ్ రిపోర్ట్ తయారు చేస్తాం. ఇంకా నా చేతికి లేదు. సో, సంక్రాంతి హాలిడేస్ 4 డేస్ వచ్చినాయి. అది అంతకంటే ఇంకేం లేదు. ఇక ఎంతమంది పాస్ అయ్యి ఉంటారు? గెస్ చేయగలరా? అలోన్ ఫ్రమ్ గుంటూరు క్యాంపస్. నేను బ్రాంచెస్ ఇంక్లూడ్ చేయలా. వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, తిరుపతి, హైదరాబాద్ ఏవి ఇంక్లూడ్ అండ్ ఇవి 2 అటెంప్ట్స్‌లో వచ్చిన రిజల్ట్స్ కాదండి. కేవలం జనవరి 2024లో వచ్చిన సీఏ ఇంటర్ రిజల్ట్స్ అంటే ఎగ్జామ్స్ నవంబర్ 2023లో జరిగింది. ఒక అటెంప్ట్ రిజల్ట్. మా లైఫ్ టైమ్ రిజల్ట్స్ కాదు. ఒక అటెంప్ట్ రిజల్ట్ ఇది.
సో, మీకు నేను షేర్ చేస్తానండి ఆ డీటెయిల్స్. స్క్రీన్ షేరింగ్‌కెళ్తున్నాను నేను. సో, ప్రైవసీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నేను స్టూడెంట్ యొక్క నేమ్ ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఉందండి. అవన్నీ కూడా డిలీట్ చేసేసా. మొబైల్ నేమ్ ఉంది. అది కూడా డిలీట్ సార్ డేట్ చెక్ చేయండి. నేను చెప్పింది కరెక్టా కాదా? యెస్. జనవరి 17, 2024న ఉన్నటువంటి రిపోర్ట్ అండి ఇది. ఎంతమంది ఉన్నారు? యెస్. ఒక్కసారి చూద్దాం. స్క్రోల్ డౌన్ చేసి చూద్దాం. అండ్ ఏమేమి ఇచ్చాం మీకు? మా అడ్మిషన్ నంబర్ ఇచ్చాం. మాస్టర్ మైండ్స్ యొక్క అడ్మిషన్ నంబర్ ఇది. మాస్టర్ మైండ్స్‌లో తను జాయిన్ అయినప్పుడు ఉన్న అడ్మిషన్ నంబర్ అండి. అండ్ ఇది మా హాల్ టికెట్ నంబర్ అండి. సారీ స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నంబర్. ఇది మాస్టర్ మైండ్స్ యొక్క అడ్మిషన్ నంబర్. ఇదొక స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నంబర్. సీఏ ఇన్‌స్టిట్యూట్ వారి హాల్ టికెట్ నంబర్. ఇంత పెద్ద రిపోర్ట్ తయారు చేసినప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న క్లెరికల్ ఎర్రర్స్, మిస్టేక్స్ ఉండొచ్చు. దయచేసి మోసం చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి తప్పుగా అయితే భావించొద్దు. అది ఇంటెన్షనల్ ఎర్రర్స్ అయితే కాదు. అన్‌ఇంటెన్షనల్ ఎర్రర్స్. ఎంతమంది ఉన్నారు ఒకసారి చూద్దామండి. స్టూడెంట్స్ ఎంతమంది స్టూడెంట్స్ ఈ యొక్క రిజల్ట్‌లో పాస్ అయ్యారు? 820 స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ అండి. వీళ్ళందరూ పాస్ ఔట్స్ అండి. 820 స్టూడెంట్స్ అడ్మిట్ అయిన వాళ్ళు కాదండి. 820 స్టూడెంట్స్ పాస్ ఔట్స్. బోత్ గ్రూప్స్ కానీ, సింగిల్ గ్రూప్ కానీ పాస్ అయిన వాళ్ళు. వీళ్ళలో బోత్ గ్రూప్స్ పాస్ అయిన వాళ్ళు నా అంచనా అయితే, నా ఎస్టిమేషన్ అయితే ఈజీగా 200 ప్లస్ ఉంటారండి. ఈజీగా 200 నుంచి 250 ఉన్నా ఆశ్చర్యపోక. 820 స్టూడెంట్స్ అండి. ఇది ఫస్ట్ రిపోర్ట్. ఇంకా రిజల్ట్స్ అనాలిసిస్ వర్క్ జరుగుతుందండి. టెలికాలింగ్ జరుగుతుంది. మధ్యలో ఫెస్టివల్ హాలిడేస్ వచ్చినాయి కదా! జరుగుతుంది. నేను ఇంకొక రిపోర్ట్ అయితే ఖచ్చితంగా నాకు రావాలి. ఆ రిపోర్ట్ కూడా యాడ్ అయితే నా అంచనా ఏంటో చెప్పేస్తానండి. ఈజీగా ఐ రిపీట్ అండి. ఈజీగా 1000 స్టూడెంట్స్ క్రాస్ అవుతారండి. ఇది ఓన్లీ గుంటూరు రిజల్ట్ మాత్రమే. ఇది ఓన్లీ జనవరి 2024 రిజల్ట్స్ మాత్రమే. గమనించండి. చాలా సీఏ కోచింగ్ సెంటర్స్‌కి వాళ్ళ జీవిత కాలంలో 1000 అడ్మిషన్స్ ఉండవు. సీఏ ఇంటర్‌లో. అలాంటిది మాకు ఒక రిజల్ట్‌లో 1000 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. ఖచ్చితంగా ఇది మాకొచ్చిన ర్యాంక్స్ గురించి నేను గొప్పగా క్లెయిమ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్‌కి ర్యాంక్ వస్తే అది మా అచీవ్‌మెంట్. అలా కాకుండా కొంతమంది స్టూడెంట్స్‌కి ర్యాంక్ వస్తే అది వాళ్ళ అచీవ్‌మెంట్. అందుకనే నేను ర్యాంక్స్ గురించి చెప్పట్లా. ఈ రిజల్ట్‌లో మాకు ర్యాంక్స్ కూడా వచ్చినాయి. ర్యాంక్స్ కంటే నేను చాలా గొప్పగా అయ్యేది పాస్ ఔట్స్. గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని, బోత్ గ్రూప్స్ కానీ పాస్ అయినటువంటి సో, మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. పాస్ అయిన స్టూడెంట్స్‌కి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ఒక లైక్ కానీ, లేకపోతే ఒక కామెంట్ కానీ పెట్టండి. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఈ యొక్క రిపోర్ట్ డిలే అవ్వటానికి 2 రీజన్స్. ఒకటి సంక్రాంతి హాలిడేస్, రెండోది కొత్త అడ్మిషన్స్ వస్తున్నాయి. అందరం కూడా హానెస్ట్‌లీ ఆ కొత్త అడ్మిషన్ హడావుడిలో ఉన్నాం. ఆ వర్క్‌లో ఉన్నాం. అండ్ ఇదే వీడియో ఇంగ్లీష్‌లో కూడా చేయబోతున్నాను. అండ్ ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీ నుంచి ఒక సపోర్ట్ కావాలి. ఈ వీడియోని లైక్ చేయండి. అవకాశం ఉంటే షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి. అవి కూడా ఆన్సర్ చేస్తాను. అండ్ నన్ను రీచ్ అవ్వాలంటే msnmohan2013@gmail.com msnmohan2013@gmail.com ఈ సీఏ ఇంటర్ రిజల్ట్స్‌లో, ఈ సీఏ ఫైనల్ రిజల్ట్స్‌లో ఈ జనవరి 9న సీఏ ఇంటర్, సీఏ ఫైనల్ రిజల్ట్స్ వచ్చింది. అందులో మాకు ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా వచ్చినాయి. ఆల్ ఇండియా 31, ఆల్ ఇండియా 36, ఆల్ ఇండియా 49. ఓపెన్‌గా చెప్తున్నాను. ఆ ర్యాంకులు చూసి మాస్టర్ మైండ్స్ మా కమిట్మెంట్, మా డెడికేషన్ మాత్రమే జాయిన్ అవ్వండి. టీమ్ యొక్క వర్క్, మా టీచింగ్ స్టాఫ్ యొక్క వర్క్, మా అకాడమిక్ ప్రోగ్రామ్, మా ఇది చూసి మాత్రమే మరే విద్యా సంస్థని ఎంత ఓపెన్‌గా రిజల్ట్స్ గురించి అనాలిసిస్ రిపోర్టు ప్లస్ వాళ్ళ యొక్క హాల్ టికెట్ నంబర్స్, అడ్మిషన్ నంబర్స్ డిస్‌ప్లే చేస్తున్నారా? ఎంతమంది పాస్ అయ్యారో తెలియచేస్తుంది. అండ్ ర్యాంకులొచ్చినా కూడా ర్యాంకులను చూసి జాయిన్ అవుద్దని చెప్తున్నారా? చెక్ చేసుకోండి. ఆ తర్వాతే మాస్టర్ మైండ్స్‌లో అడ్మిషన్. ఈ వెల్ విషర్‌గా చెప్తున్నాను. ఒకవేళ ఫెయిల్ అయితే గనక దయచేసి ఆఫ్‌లైన్‌కే రండి. ఆన్‌లైన్ మాస్టర్ మైండ్ సిస్టమ్ లేకపోతే ఆఫ్‌లైన్‌కే రండి. ఆన్‌లైన్ కోచింగ్ క్లాసెస్‌లో మాకు డబ్బైతే వస్తుంది. పిల్లలకైతే ఇది పేరెంట్స్‌కి తెలుసు, స్టూడెంట్స్‌కి తెలుసు. బట్ అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి. ఆన్‌లైన్‌కి వద్దు. ఆఫ్‌లైన్‌కొచ్చేయండి. థాంక్ యూ వెరీ మచ్.